హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే టోటల్గా ఏపీ ఎస్ఎస్టీసీ నుంచి అయితే వేరియస్ కంపెనీస్ టైఅప్ అయ్యి కొన్ని ఓపెనింగ్స్కి అయితే నోటిఫికేషన్స్ ఇచ్చినాయి అనమాట. అయితే ఈ రోజు వరకు ఉన్న టోటల్ నోటిఫికేషన్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పూర్తిగా ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ ఓపెనింగ్స్ అనేవి తెలుసుకోండి. దీనికన్నా ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా మనం ఇస్తూ ఉంటాము. అట్లాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఏంటంటే ఇది మనకి హనార్సే రోజ్గార్ తక్ అని చెప్పి ఏపీఎస్ఎస్డిసి నుంచి అయితే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది రావడం జరిగింది. సో ఇది కనుక చూసుకుంటే వీళ్ళు ఇన్ అసోసియేషన్ విత్ ఎస్ఎస్ఈపిఎల్ అండ్ స్కిల్స్ దీంతో అయితే టైప్ అయ్యి మనకి నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో ఏం చేస్తారంటే మనకి కోర్స్ వచ్చేసి మల్టీ కజిన్ కుక్, 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, అట్లాగే F&B సర్వీస్ స్టెవార్డు 10th పాస్ అయిన వాళ్ళకి, రూమ్ అటెండెంట్ 5th పాస్ అయిన వాళ్ళకి. సో ఇదైతే మనకి కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇక ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి మీకు రంజిత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ భువనేశ్వర్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం చూసుకోండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ట్రైనింగ్, బోర్డింగ్, అట్లాగే లాడ్జింగ్ అనేది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో మీరు ఈవెన్ సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే మీరు చేయాల్సిందల్లా నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో ఆ లింక్ని క్లిక్ చేసి అయితే మీరైతే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే దాని ట్రైనింగ్ డ్యూరేషన్ అనేది ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ OJT అని ఇచ్చారు. ఇక స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్టైపెండ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ట్రైనింగ్స్. సో మీకు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు స్టైఫండ్ కూడా ఇస్తామనేది చెప్తున్నారు. ఇక ఏ పెయిర్ ఆఫ్ యూనిఫామ్ విల్ బి ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రైనింగ్. మీకు యూనిఫామ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూద్దాము. సో ఏంటంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విశాఖపట్నం నుంచి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళైతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా, అట్లాగే ఇక్కడ ఉన్న లింక్ ద్వారా అయితే మీరైతే రిజిస్టర్ చేసుకోండి. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 15th ఫిబ్రవరి అయితే ఉందన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఇక ఇది వచ్చేసి మనకి ఏపీఎస్ఎస్డిసి నుంచి మనకైతే మెడికల్ ఉందో AMTG అనమాట. సో వీళ్ళ దగ్గర నుంచి రావడం జరిగిందనమాట. వీళ్ళు బయోమెడికల్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ కోసం అయితే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీని లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 7th ఉంది. మీరైతే అప్లై చేసుకోండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అలాగే ఎలిజిబుల్గా ఉన్నవాళ్ళు. అట్లాగే మనకి AMTZ నుంచి అయితే వాళ్ళు ఒక ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. దీనికి ప్లేస్మెంట్ ఆఫ్ బయోమెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్స్ కోసం అయితే. ఇది ఎస్పెషల్లీ ECE అట్లాగే EI స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాని ద్వారా మీరైతే అప్లికేషన్ ఫిలప్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. సో దీనికి లాస్ట్ డేట్ కూడా మనకి February 7th అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది నేషనల్ లెవెల్ వర్క్షాప్ ఆన్ రూఫ్ టాప్ విండ్ అండ్ సోలార్ హైబ్రిడ్ ఎనర్జీ సిస్టమ్ అనమాట. అంటే దీని మీద అయితే వాళ్ళు మనకి సోలార్ విండ్ సిస్టమ్ మీద మనకి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారనమాట. ఇది ఒక వర్క్షాప్ లాంటిది. సో దీనికి సంబంధించి వీళ్ళు 12th అట్లాగే 30th అయితే మనకి వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తారు మీకు. సో ఆన్లైన్లో అయితే 5 నుంచి 7 PM వరకు అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు జూమ్ ద్వారా అయితే వీళ్ళైతే మీకు చెప్తారనమాట. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు February 12th ఉంది. ఈ లోపు అయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి నేషనల్ లెవెల్ వర్క్షాప్ ఆన్ లేటెస్ట్ టెక్నాలజీస్ అనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే వాళ్ళు ఒక ప్యాంటెక్ లెర్నింగ్ దీంతో అయితే టైప్ అయ్యి వీళ్ళైతే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి డేటా సైన్స్లోను, ఎలక్ట్రికల్ వెహికల్ డిజైన్లో, అట్లాగే సైబర్ సెక్యూరిటీలో ఈ 3 డిపార్ట్మెంట్స్లో కూడా మీకు ఫ్రీ వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడైతే ఈ పాంటెక్ కోఆర్డినేటర్స్ నెంబర్ అయితే ఇచ్చాను. సో వీటికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇక నెక్స్ట్ ఈ వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ ఉంది చూడండి. అట్లాగే నేను అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు లాస్ట్ డేట్ వచ్చేసి February 26th అయితే ఉంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అనమాట. అంటే ఎవరైతే వేరియస్ కంపెనీస్కి సంబంధించి మనం చూసుకున్నట్టు HCLలో ఇట్లాగే ఏంటంటే వేరియస్ IT అట్లాగే కంపెనీస్కి అయితే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారన్నమాట. వాళ్ళు ఆప్టిట్యూడ్లోను, రీజనింగ్లోను, వెర్బల్లో, అట్లాగే సాఫ్ట్ స్కిల్స్లోను. సో దీనికి సంబంధించి ఏంటంటే ఏపీఎస్ఎస్డిసి మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తుందన్నమాట. మీకు కంప్లీట్గా మీరు ఈ కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తానమాట. దీని ద్వారా మీరైతే మీ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేసి మీరైతే అప్లోడ్ చేయండి. సో వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేసి దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అనేవి మీకు అయితే కమ్యూనికేట్ చేస్తారనమాట. దీని లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 7th ఉంది. అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మష్రూమ్ కల్టివేషన్, అంటే మీరు మష్రూమ్స్ని ఎలా కల్టివేట్ చేయాలి, దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి అనే దాని మీద అయితే మీకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లాస్ట్ డేట్ వచ్చేసి February 7th ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఏంటంటే సో నర్సింగ్ ఎవరైతే ఫినిష్ చేస్తున్నారో వాళ్ళకి ఎసెన్షియల్ అప్ స్కిల్లింగ్ ఫర్ నర్సెస్ అనేది ఇచ్చారనమాట. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు ఈ విధంగా అంటే జనరేషన్ సో దీంతో అయితే టైఅప్ అయ్యి మనకి ఏపీఎస్ఎస్డిసి అనేది మనకి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారనమాట. ఇక మీడియా పార్ట్నర్స్ వీళ్ళందరూ అయితే ఇక్కడ చూడండి మీరు. సో వీళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అట్లాగే దీంట్లో మనకి ఎవరైతే నర్సింగ్ ఫినిష్ చేస్తున్నారో సో వారికి ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో దీంట్లో ఏంటంటే మీకు సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో కోర్స్ ఓవర్ వచ్చేసి మీకు 4 hours కోర్స్ అనేది ఉంటుందని చెప్తున్నారు దీంట్లో. సో మీకు ప్రోటోకాల్స్, కీ స్టాండర్డ్ సెట్టింగ్ ఏజెన్సీ సచ్ యాజ్ WHO, ఎయిమ్స్ అట్లాగే ICMR సో ఇది డిజైన్ చేసిన మీకు కంప్లీట్ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్తున్నారు. ఇక రికమెండేషన్ వచ్చేసి వీళ్ళు ట్రై టు కంప్లీట్ ఇన్ 2 to 3 days 1 hour per day. సో ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకోమని చెప్తున్నారు. మీకు ఆన్లైన్ కోర్స్ వచ్చేసి 4 modules అయితే ఉంటుందంట. ఇక ఈచ్ మాడ్యూల్ అనేది మనకి 4 parts కింద మొత్తం టోటల్గా 21 వీడియోస్ అనేవి ఉంటాయని చెప్తున్నారు. దీంట్లో మీకు రీడింగ్స్, క్విజెస్ అట్లాగే సమ్మరీ ఇదంతా ఉంటుందని చెప్తున్నారు. సో కంప్లీట్గా దీని గురించి మీరైతే అప్లై చేయాలని అనుకుంటే కనుక సో చూడండి ఇక్కడ యూ విల్ గెట్ ఏ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అండ్ స్కోరింగ్ 70% కనుక మీకు వస్తే మీకు సర్టిఫికేషన్ కూడా ఇస్తారనమాట. సో అది మీరు ఏంటంటే 3 attemptsలో మీరైతే ఫినిష్ చేయాలని చెప్తున్నారనమాట. దీనికి సంబంధించిన ఇంకా ఫర్దర్ ఎలిజిబిలిటీస్ ఇవన్నీ కూడా మీరైతే సో కింద ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా అయితే మీరు లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇదేంటంటే మన టోటల్గా ఏపీఎస్ఎస్డిసి అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి నేనైతే మీకు చెప్తున్నాను. సో చూడండి ఇక దీంట్లో ఏంటంటే మీకు ఓవరాల్గా సో మనకి నెక్స్ట్ అయితే కొన్ని స్కిల్స్ అనేవి, కొన్ని జాబ్ ట్రైనింగ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట, జాబ్ డ్రైవ్స్ అనేవి. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ చిత్తూరు కనెక్ట్ డ్రైవ్ అని ఇచ్చారనమాట. ఇది 11th February అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు శ్రీనిధి రాజా ప్యాకింగ్ సొల్యూషన్స్ అనే వాళ్ళైతే వాళ్ళ ఒక డ్రైవ్ని కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే సో ఈ చిత్తూరు నియర్ బై ఉన్నారో వాళ్ళైతే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఈ డ్రైవ్ స్టార్ట్ డేట్ వచ్చేసి మీకు February 11th అయితే ఉంటుందన్నమాట. డ్రైవ్ వెన్యూ వచ్చేసి మీరైతే సో శ్రీనిధి రాజా ప్యాకింగ్ సొల్యూషన్స్ చిత్తూరు, తిరుపతి అనమాట. సో గాజుల మండ్యం ఇక్కడైతే మీరు అటెండ్ అవ్వండి. సో అప్లై లింక్ అనేది ఇక్కడ ఉంది, మీరైతే అప్లై చేసుకోండి. సో టోటల్గా మీకు శాలరీ ప్యాకేజ్ వచ్చేసి వాళ్ళు శ్రీనిధి దీంట్లో 12,000 శాలరీ ఇస్తారనమాట. సో మీకు డిస్క్రిప్షన్ వచ్చేసి ట్రైనీ ఆపరేటర్స్ అంటే ITA అట్లాగే డిప్లొమా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి, అట్లాగే ఎవరైతే పాస్అవుట్స్ ఉన్నారో సో ఈ పాస్అవుట్స్ అంటే మెకానికల్లో అలాగే మీకు ఎలక్ట్రికల్లో పాస్అవుట్స్ ఉన్న వాళ్ళకి డిప్లొమాలో, అట్లాగే ఏంటంటే సూపర్వైజర్ పోస్టులు ఇస్తున్నారు. సో మెకానికల్, ఎలక్ట్రికల్ అలాగే ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఫ్రెండ్స్ ఇక ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మీకు MBA, BBA పాస్అవుట్స్కి అయితే ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఇది మేల్స్కి మాత్రమే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరైతే అప్లై చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ డ్రైవ్ అయితే చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి విజయనగరం స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అనమాట. ఇది మనకి 13th February అయితే కనెక్ట్ చేస్తున్నారు. సో ఇది మనకి ఎక్కడంటే గవర్నమెంట్ ITA కాలేజ్లో అయితే ఉంటుంది. సో దాని గురించి చూసుకున్నట్లయితే మీకు సినర్జీస్ కాస్టింగ్స్ లిమిటెడ్ ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే మీకు ఈ డ్రైవ్ని కండక్ట్ చేస్తున్నారు. 13th February అయితే ఉంటుందన్నమాట. మీకు డ్రైవ్ వెన్యూ వచ్చేసి గవర్నమెంట్ ITA కాలేజ్ విజయనగరం బిసైడ్ మహిళా ప్రాంగణం అయితే చెప్పారనమాట. సో వీళ్ళు ఏంటంటే ITA క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ట్రైనీ ఆపరేటర్స్ని కనెక్ట్ తీసుకుంటున్నారు. సో మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి దువ్వాడ అట్లాగే విశాఖపట్నం అయితే ఉంటుంది, గమనించండి. ఇక డిస్క్రిప్షన్ వచ్చేసి మీకు ITA డిప్లొమా ఆపరేటర్ ట్రైనీ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని అయితే ఇచ్చారనమాట. ఓకే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరైతే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇదేంటంటే మనకి చిత్తూరు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అనమాట. ఇది 17th February అయితే జరుగుతుంది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అయితే జరుగుతుంది. సో ఇదేంటంటే మనకి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు అయితే మనకి వస్తారు. సో వీళ్ళు ఏంటంటే మనకి జాబ్స్ ప్రొవైడ్ చేయడానికి వీళ్ళు February 17th అయితే డ్రైవ్ని కండక్ట్ చేస్తున్నారనమాట. మీకు లొకేషన్ వచ్చేసి సో ఏపీఎస్ఎస్డిసి D బ్లాక్ అయితే ఉంటుంది, తిరుపతి, మీకు SV యూనివర్సిటీలో ఫస్ట్ గేట్ దగ్గర. సో ఇక్కడ జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ చేశారో సో వాళ్ళకి సేల్స్ ఆఫీసర్స్ రోల్స్లో అయితే వీళ్ళు జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు శాలరీ వచ్చేసి 13,000 అయితే ఇస్తారనమాట. వీళ్ళు టోటల్గా చిత్తూరు డిస్టిక్ ఓవరాల్గా ఏంటంటే ఆ డిస్టిక్లోనే మీకు అయితే జాబ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ 18 to 40 years ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్స్ చూద్దాము. సో ఇదేంటంటే మనకి ఓవరాల్గా ఇప్పటి వరకు కూడా మనకి రెడీ టు మేక్ అనమాట. అంటే వీళ్ళు రిక్రూట్మెంట్ డ్రైవ్ కాకుండా డైరెక్ట్గా అయితే మనకి కండక్ట్ చేస్తున్నారనమాట. దీంట్లో ఏంటంటే మనకి వేరియస్ జాబ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు చూడండి టోటల్గా. సో దీంట్లో ఏంటంటే ప్రొడక్షన్ హెల్పర్ అంటే VM బేకరీ ప్రొడక్ట్స్. సో వీళ్ళని కృష్ణా డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుందన్నమాట. టోటల్గా మనకి 50 వేకెన్సీస్ ఇచ్చారు. సో దీని యొక్క డీటెయిల్స్ అయితే చూడండి, ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. మీకు ఇది విజయవాడలో అయితే జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది. సో మినిమం 10th class పాస్ అయిన వాళ్ళకి జాబ్ డ్రైవ్ అనేది మీకు February 6th అయితే కండక్ట్ చేస్తున్నారు.
ఇస్తున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. సో అట్లాగే ఏంటంటే వేరియస్ జాబ్ ఇక్కడ చూస్తున్న ఫార్మాసిస్ట్ అని ఒక ప్రోగ్రామ్ ఇచ్చారన్నమాట, ఆప్టివల్ హెల్త్ సొల్యూషన్స్. సో ఇదైతే మనకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అయితే ఉంటుంది. టోటల్గా 10 పొజిషన్స్కి అయితే ఇచ్చారనమాట. సో దీనికి సంబంధించి మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి మీరు దీనికైతే అటెండ్ అవ్వచ్చు. ఇక నెల్లూరులో అయితే మీకు జాబ్ ఉంటుంది. టోటల్గా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా ఈ నెంబర్కి కాల్ చేసి అయితే మీరైతే అటెండ్ అయిపోవచ్చు అనమాట. ఓకే, ఇక ఆర్గనైజేషన్ అడ్రస్ వచ్చి సనత్ నగర్ రోడ్డు, ఆటో నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అయితే ఇచ్చారనమాట. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. అట్లాగే మనకి నెక్స్ట్ అప్రెంటిస్, సో ఓన్లీ మేల్స్ అని ఇచ్చారనమాట. కృష్ణా డిస్ట్రిక్ట్లో టోటల్గా 40 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది కూడా మీకు విజయవాడలోనే జాబ్ లొకేషన్ ఉంటుంది. మీకు జాబ్ డ్రైవ్ డేట్ వచ్చేసి February 8th అయితే ఉంటుంది. జాయినింగ్ మీకు February 10th కల్లా ఇచ్చేస్తారన్నమాట. శాలరీ చూస్తే 8,500 ఇస్తారు, గమనించండి. ఓకే, ఇక నెక్స్ట్ ఫార్మాసిస్ట్ అని ఇచ్చారనమాట. సో ఇదేంటి కృష్ణా డిస్ట్రిక్ట్లో అయితే మీకు డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చారు. సో లొకేషన్ ఇది కూడా విజయవాడలోనే ఉంటుంది. సో దీనికి సంబంధించిన శాలరీ వచ్చి 10,500 ఉంటుంది. టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. మీరైతే ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకొని అటెండ్ అవ్వండి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ సూపర్వైజర్ అనమాట. సో ఇదేంటంటే మనకి సో ఆర్గనైజేషన్ వచ్చేసి రెడ్డిబోకు గోపాల్ అని అయితే ఉంది. ఇక్కడ కర్నూలులో అయితే మనకి ఈ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో టోటల్గా 25 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. సో కాల్ చేస్తే మీకైతే ఫర్దర్గా డీటెయిల్స్ చెప్తారు. ఇక డ్రైవ్ వెన్యూ వచ్చేసి మీరు ఈ నెంబర్ కాల్ చేస్తే చెప్తామని అయితే చెప్తున్నారు వీళ్ళు. ఇక ఈ ఆర్గనైజేషన్ లొకేషన్ వచ్చేసి మీకు సో కల్లుగొట్ల విలేజ్ పోస్ట్, అలాగే వీళ్ళు వెల్ది మండల్ దోన్ అని అయితే ఇచ్చారు, మీరైతే గమనించండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి మనకి ఓవరాల్గా ఉన్న జాబ్ రెడీ టు ఆక్యుపై జాబ్స్ అనమాట ఇవైతే. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి ఇండస్ట్రీ ప్లేస్మెంట్స్ ట్యాబ్లో అయితే మరి మరికొన్ని ఫ్రెష్ ఓపెనింగ్స్ అనేవి మనకి రిలీజ్ అయినాయి. సో దీంట్లో ఏంటంటే మనకి శ్రీ వెంకట శివ పార్వతి స్పిన్నింగ్ మిల్స్ నుంచి అయితే నోటిఫికేషన్ అవడం జరిగింది. వీళ్ళు మెషిన్ ఆపరేటర్స్ అయితే తీసుకుంటున్నారు. సో టోటల్గా మనకి 8,000 శాలరీ అయితే ఇస్తారనమాట. సో మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి ఇది చేబ్రోలు, గుంటూరులో అయితే ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీరు టోటల్గా ఈ దీంట్లో ఏంటంటే మనకి 21 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవడానికి అయితే వాళ్ళు ఇచ్చారు. ఇక ఇదే డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే ఉన్నాయి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ రామచంద్ గారి నెంబర్ అయితే ఉంది, కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మీకు 11th February అయితే ఉంటుంది, గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ అయితే చూద్దాము. సో ఇదేంటంటే మనకి రిలయన్స్ డిజిటల్ నుంచి రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన వేకెన్సీ కనుక చూసుకున్నట్లయితే సో వీళ్ళు ఏంటంటే టోటల్గా 50 పొజిషన్స్కి అయితే మనకి నోటిఫికేషన్ అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఇది జాబ్ లొకేషన్ మీకు విజయవాడే ఉంటుందండి, అది కూడా గమనించండి. ఇక వీళ్ళు రిలయన్స్ డిజిటల్లో వర్క్ చేయడానికి 50 పొజిషన్స్కి అయితే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారనమాట. మీకు సేల్స్ అసోసియేషన్ తీసుకుంటున్నారు. సో ఫ్రెషర్స్ ఎవరైతే 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కుమార్ సాయి గారి నెంబర్ ఉంది, దానికైతే కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. సో మీకు వెన్యూ అడ్రస్ అట్లాగే జాబ్ లొకేషన్ వచ్చేసి విజయవాడే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి సూపర్ మార్కెట్ మచిలీపట్నం నుంచి రావడం జరిగిందనమాట. సో వీళ్ళు ఏంటంటే సేల్స్ అసోసియేట్స్ని అట్లాగే ప్యాకర్స్ని, క్యాషియర్స్ని, గోడౌన్ అసిస్టెంట్స్ని తీసుకోవడానికి అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే వీళ్ళు టోటల్గా 95 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్ ఉంటే కనుక ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది చూడండి, ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. సో లేని పక్షంలోని సో ఇది ఇంకా ఫర్దర్గా ఓపెన్ అయితే చేయలేదు. మీకు జాబ్ డేట్ ఆఫ్ ఎంట్రీ వచ్చేసి 10th February అయితే ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళైతే ఇక్కడ అప్లై లింక్ ద్వారా క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ దిలీప్ గారి నెంబర్ ఇచ్చారు, ఈయనకైతే మీరు కాల్ చేసి, అలాగే కిరణ్ గారి నెంబర్ ఇదైతే కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి రేస్ క్యాపిటల్ ఆల్రెడీ చెప్పాను, అట్లాగే ఎంఎన్సీ మొబైల్ చెప్పాను. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు వరకు అయితే టోటల్గా ఉన్న నోటిఫికేషన్స్. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఇదంతా కూడా చూసి మీరైతే తెలుసుకొని ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్ అలర్ట్స్. జై హింద్.